రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. శిష్యుడు రేవంత్ కోసం రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు చంద్రబాబు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. శిష్యుడి కోసం రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా ఉన్నారు. అనంతపురంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు, మేధావులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఎవరిగానే ఊహించలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలు, కరువుకు నిలమైన ఈ జిల్లాల గురించి ఆలోచన చేయకుండా తెలంగాణతో రాజకీయ ఒప్పందం చేసుకొని, రాజకీయ అనేది కూడా ఒక క్రీడ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తూ ఎత్తిపోతల పథకాన్ని కూడా లేకోకుండా కూడా చేసేసి నిలబెట్టి ఇచ్చినారని చెప్పేసి స్వయంగా ఈనాటి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలోనే అందరి శాసనసభ్యుల ముందర కూడా ఇవి చెప్పిన తర్వాత అక్కడ జరుగుతున్న ఒక కుట్ర అనేది కూడా ఈరోజు కూడా మనందరికీ కూడా బహిర్గతమైంది. మీరందరూ కూడా మమ్మల్ని మా మనోభావాలు రెచ్చగొట్టి మీరు ఆ రోజు ఏమీ చేయలేదు కాబట్టి ఈరోజు మీరు కూడా అడిగేదానికి హక్కు లేదని చెప్పేసి మన నోర్లు అనేది కూడా మోయాలని చెప్పేసి ఒక కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దాన్ని అవన్నీ అనుకోకుండా మనం తిప్పికొట్టి మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరము, బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసి కేవలం మోటార్లు బిగిస్తే ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చే విధంగా రాయలసీమ ఎత్తిపోత పూర్తి అయిపోతే శిష్యుని సంతోషం కోసం వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులట రహస్యంగా రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నారట. ఆ కార్యక్రమంలో కృష్ణ నీళ్ళు నువ్వు తీసుకో, గోదావరి నీళ్ళు నేను తీసుకుంటా అని చెప్పినారట. కాబట్టి నేను చెప్పినాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాడు, చూసుకోపోండి, ఎవరికి అనుమానం ఉంటే గుంపు కట్టుకొని పోండి అని చెప్తే నిజంగా మీకు ఏమాత్రం బాధ కాలేదు బాబు గారు? మాకైతే అవమానంగా తోస్తూ ఉంది. ఏది ఇంత చావ చచ్చిన వాళ్ళు ఉన్నామా ఈ ఆంధ్ర ప్రజలు, ప్రత్యేకించి రాయలసీమ ప్రజలని అనుకుంటా ఉన్నాం. ఆయన చెప్పాడట, ఈయన ఆపేశాడట. ఈరోజు ఇదే ప్రాంతానికి సంబంధించి ఇక్కడ జీవనం అంతా కూడా ఈ జలంతోనే ముడిపడిందన్న ఈ ప్రాంతంలో రాయలసీమ లిఫ్ట్ లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిలబెడితే ఒక చిన్న ఎన్జీటీలో క్లియరెన్స్ చేయడానికి ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రయత్నం చేయడం లేదో నేను అడుగుతున్నాను. చట్టాలే మార్పించి అమరావతిని రాజధాని చేయాలని చూపించిన శ్రద్ధ ఈ ప్రాంతం అభివృద్ధికి ఎందుకు చూపించలేకపోతున్నారో అని అడుగుతున్నాను. ఈ ప్రాంతం యొక్క సస్యశ్యామలం కావడానికి ఇప్పటికీ మేము ఈ డిసెంబరు, జనవరి అయితేనే ఎప్పుడు నీళ్ళు వస్తాయా అని చెప్పేసి పిఏబిఆర్ రైట్ కెనాల్ గట్టుల మీద తిరుగుతున్న పరిస్థితి. ఎవరికి వాళ్ళు రైతులు నీళ్ళు ఎప్పుడు వస్తాయో రావో అని గట్లు తెంచుకున్న పరిస్థితి. అది ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఒక ప్రజాప్రతినిధిగా జీవనం ఉన్నాక రైతులతో తిరగాల్సిన అంత కష్టకాలం వచ్చిన పరిస్థితి. ఎప్పుడు ఏమొస్తాయో తెలియని పరిస్థితి, ఇబ్బందులలో ఉంటున్నాం. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మనం ఉద్యమాలు చేయకపోతే మన తర్వాత వచ్చే తరాల్లో వచ్చే పిల్లలందరూ కూడా మనల్ని బాధ్యులను చేస్తారు. మనం చేతగాని వాళ్ళ కింద చూస్తారు. మనం ఉప్పులో పప్పు కారము ఎక్కువ తినాలంక ఆవేశం తగ్గిపోతుంది. రాయలసీమ అంటేనే ఎక్కువ ఆవేశపడతారు, కోపం వస్తుంది వాళ్ళకి, తట్టుకోలేమనే పరిస్థితి నుంచి ఏమి కాదు అనే పరిస్థితికి మిగతా ప్రాంతాలు పోతూ ఉన్నాయి. లేకపోతే మన పేరు మీద పెట్టిన ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే పేరు పెట్టి దానికి 100 కోట్లు ఖర్చు పెడితే వచ్చే నీళ్లను ఆపిన తర్వాత మనకి ఏ ప్రాంతం ద్వారా, ఏ పద్ధతి ద్వారా మనకి నీళ్ళు వస్తాయి? పోలవరం మీద లక్షల కోట్లు ఖర్చు పెడితే అది ఎక్కడో ఉంటే మనకేం సంబంధం? రాజధానికి ఎక్కడో కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనకేం సంబంధం? తెలంగాణ ప్రభుత్వం మాకు కృష్ణా జలాల్లోనే 500 టీఎంసీలకు పైగా వాటా కావాలని చెప్పి చాలా గట్టిగా వాదన చేస్తూ ఉంది. గోదావరి ప్రాజెక్టులో అత్యధిక జలాలు కావాలని చెప్పి వాదన చేస్తూ ఉంది. ఈ విధంగా ఒకవైపు తెలంగాణ నుంచి, ఒకవైపు కర్ణాటక నుంచి మన పైన విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంది. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే ప్రజలు గళం విప్పాల్సినటువంటి సమయం ఈరోజు ఆసన్నమైంది. లేకపోతే పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి నీటి హక్కులను కూడా కోల్పోయేటువంటి అవకాశం ఈరోజు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది.